small shop owner has bought in the Santa or in any Raitu Bazaar. एक ही जगह पे मिलके those type of plastics are known as thermosetting plastics. Comparison, there are 3 types: up, down, right, left. I am not inferior to anyone. We are Clara. We are top on the Everest. Congratulations. I want to be a leader. మన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన టీవీ ప్రత్యేకంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోతున్నటువంటి పలు ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమాన్ని, ముఖ్యంగా గురుకుల విద్యాలయ సంస్థలలో ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం గురుకుల ఉద్యోగ గైడ్ అనే పేరు మీద మన టీవీ ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అభ్యర్థులు ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఇది ఒక మంచి సదవకాశం. మనకి మార్చి 19వ తారీఖు రోజు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంది. దాని తర్వాత ఏప్రిల్ 30కి మెయిన్ ఎగ్జామినేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేయబోతోంది. అంటే మనకి ప్రిలిమ్స్కి ఒక నెలన్నర టైం ఉంది, అదేవిధంగా మెయిన్స్కి 2.5 నెలల సమయం ఉంది. అభ్యర్థులు గరిష్టంగా తమ సమయాన్ని వాడుకుంటూ ఒక చక్కని ప్రణాళికతో ప్లాన్ వేసుకుంటే ఉద్యోగం సాధించడం సులభం అంటున్నారు నిపుణులు. అందుకే మన టీవీ ప్రత్యేకించి ఒక అవగాహన కార్యక్రమాన్ని గురుకుల ఉద్యోగ గైడ్ పేరు మీద నిర్వహిస్తోంది. ప్రేక్షకులందరికీ స్వాగతం పలుకుతూ మనతో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నిపుణులు మన స్టూడియోకి వచ్చేసి ఉన్నారు. నా పేరు వంగీపురం శ్రీనాథాచారి. నేను పాలమూరు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్నాను. ఆంగ్ల భాషకు సంబంధించిన సందేహాల నివృత్తి కొరకు నేను మీకు ఆన్సర్స్ ఇస్తాను. మనతో పాటు పి కృష్ణయ్య గారు ఉన్నారు. వీరు పొలిటికల్ సైన్స్లో లెక్చరర్గా వీరు KNM డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మిర్యాలగూడ నుంచి వారు వచ్చారు. 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఉపన్యాసకులు వారు. అదేవిధంగా మనతో పాటు శ్రీ డి గణేష్ గారు ఉన్నారు. వీరు గజెటెడ్ హెడ్ మాస్టర్గా గణితంలో మంచి ఎక్స్పర్ట్గా వీరు పేరు తెచ్చుకున్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ తుమ్మగూడెం విలేజ్ నుంచి నిడమనూరు మండలం నల్గొండ జిల్లా నుంచి వారు విచ్చేసి ఉన్నారు. మ్యాథమెటిక్స్లో వీరికి 25 సంవత్సరాల అనుభవం ఉంది. త్వరలో వీలైతే ఇంకా ఎక్స్పర్ట్స్ మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు సంబంధించి గురుకుల విద్యాలయాల్లో ఉండే TGT, PGT పోస్టుల కొరకి మనకి ఒక్కొక్క ఎక్స్పర్ట్ వారి అనుభవాలను మనతో పాటు పంచుకుంటారు. ముఖ్యంగా ఇంగ్లీష్ విషయానికి వస్తే ఆంగ్లంలో 150, ఇక్కడ మనకి 150 మార్కులు ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్నాయి. అందులో 3 సబ్జెక్ట్స్ జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ పైన 150 మార్కులు, 150 ప్రశ్నలు. వాళ్ళు 150 నిమిషాల్లో సమాధానాలు రాయవలసి ఉంటుంది. అంటే ఒక ప్రశ్నకి 1 నిమిషం చొప్పున అభ్యర్థులు కేటాయించుకోవాల్సి వస్తుంది. ఇందులో ఆంగ్లానికి వచ్చేసి బేసిక్ ప్రొఫిషియన్సీ అన్నారు. దాంట్లో స్కూల్ లెవెల్ 10వ తరగతి స్థాయిలో ఇంగ్లీష్ గ్రామర్ పైన ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా వొకాబులరీ పదజాలం పైన ప్రశ్నలు అడుగుతారు. వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ పేరట ఇలా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 50 ప్రశ్నలు ఆంగ్లంలో, 50 ప్రశ్నలు జనరల్ స్టడీస్లో, 50 ప్రశ్నలు జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి అడిగే అవకాశం ఉంది. ముందుగా పి కృష్ణయ్య గారిని మనం అడుగుదాము. వారికి సంబంధించిన సబ్జెక్ట్ యొక్క ఇంట్రడక్షన్ కృష్ణయ్య గారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ మధ్యకాలంలోనే గురుకుల విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు PGT, TGT, PET, PD, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, లైబ్రేరియన్స్, ఆ తర్వాత స్టాఫ్ నర్స్ మొదలైనటువంటి పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష 2 స్థాయిల్లో పరీక్ష జరుగుతుంది. ఒక పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్గా పేర్కొంటున్నాం. ఇది మార్చి 19వ తేదీన ఈ పరీక్ష మొదటి దశ లోపల జరుగుతుంది. రెండవ దశలో ఏప్రిల్ 30వ తారీఖు నాడు మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ లోపల
బోధన ప్రావీణ్యానికి సంబంధించి ఒక పరీక్ష, కాంటెంట్కి సంబంధించి రెండో పరీక్ష, అది కూడా 150 మార్కులు 150 మార్కులతోటి 2 పరీక్షలు ఉంటాయి. స్క్రీనింగ్ పరీక్షలో ఉండేటువంటివి 150 మార్కులు స్క్రీనింగ్ పరీక్షలో ఉంటాయి. స్క్రీనింగ్ పరీక్షలో ఉండేటువంటి వాటి లోపల ఒకటి జనరల్ స్టడీస్, ఆ తర్వాత ఉన్నటువంటిది ఇంకోటి జనరల్ ఎబిలిటీస్, ఆ తర్వాత బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. జనరల్ స్టడీస్లో నుంచి దాదాపు మెయిన్కి పోవాలంటే నేను అనుకుంటా 1:15 మెంబర్స్ని మెయిన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒక ఉద్యోగానికి 15 మందిని మెయిన్ పరీక్షకు పిలవడం జరుగుతుంది. అయితే ప్రిలిమ్స్లో 150 మార్కులకి దాదాపు 150 మార్కులు వస్తేనే మళ్ళీ మెయిన్స్కు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ జనరల్ స్టడీస్లో స్టడీసు ఒక ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేయాలి. ఈ నెల రోజుల్లో చదివితే దీన్ని సంపాదించడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక ప్రణాళికాబద్ధంగా కొంతకాలం నుండి ఈ పరీక్ష కోసమే ప్రణాళికాబద్ధంగా చదివితే ఈ పరీక్షలో ఉద్యోగం సంపాదించడం అనేది సులభమైనటువంటి మార్గంగా ఉంటుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా పాల్గొనాలంటే ముందుగా ప్రణాళికాబద్ధంగా 4వ తరగతి నుండి వీలైతే 3వ తరగతి నుండి డిగ్రీ మొదటి సంవత్సరం స్థాయి వరకు ఉన్నటువంటి సోషల్ స్టడీస్ పుస్తకాన్ని చదవాలి. ఎందుకు చదవాలి అని చెప్తున్నామంటే 2014 తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత సిలబస్లో అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమం, అనేక రకాలైనటువంటి ఉద్యమాల యొక్క ప్రస్తావన ఇప్పుడు కొత్తగా సోషల్ స్టడీస్లో చేర్చడం జరిగింది. అట్లాగే సైన్స్ లోపల కూడా సిలబస్ మార్పు అనేటువంటిది జరిగింది. కాబట్టి ఏ విద్యార్థి అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావాలంటే బేసికల్గా 4వ తరగతి నుండి 10th క్లాస్ వరకు మొత్తం స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి కాంటెంట్ని మొత్తాన్ని కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అది సోషల్ స్టడీస్, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఆ తర్వాత హిస్టరీ, పొలిటికల్ సైన్స్. వీటితో పాటు 7వ తరగతి 8వ తరగతి వరకు తెలుగు పుస్తకాలని, ఆ తర్వాత సైన్స్ పుస్తకాలని కూడా చదివి ఒక నోట్బుక్ మెయింటైన్ చేసి ఒక్కొక్క లెసన్ని కనీసం ఒక 3 times 4 times చదివి ప్రతి అంశాన్ని బిట్టుగా బిట్స్ రాసుకోవాలి. ఒకసారి లెసన్ చదివినప్పుడు ఒక 10 బిట్లు కనుక ఒక లెసన్లో వస్తే నువ్వు రెండోసారి లెసన్ చదివినప్పుడు ఆ బిట్ల సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే మొదటి రీడింగ్లో నువ్వు వదిలిపెట్టినటువంటి కొన్ని విషయాలు సెకండ్ రీడింగ్కి వచ్చేసరికి నువ్వు వాటిని రికగ్నైజ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా స్కూల్ కాంటెంట్కి సంబంధించినటువంటి విషయాలు మొత్తం చదవాలి. ఇక రెండో స్థాయికి వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ, సెకండ్ ఇయర్ హిస్టరీ, ముఖ్యంగా తెలుగు అకాడమీ చేత రూపొందించబడినటువంటి పుస్తకాలు, డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి పుస్తకాలని, ఆ తర్వాత ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఇవన్నీ ఒక క్రమ పద్ధతి లోపల చదువుకుంటూ రావాలి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి కృష్ణయ్య గారు ఈ కేవలం ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు సొంతంగా నోట్స్ రాసుకోవడం చాలా ప్రధానమైన చేసుకోవాలి. అదేవిధంగా మార్కెట్లో మళ్ళీ పూర్తి వివరాలను మనం కృష్ణయ్య గారిని అడిగే కంటే ముందు ఇక్కడ మనతో పాటు 25 సంవత్సరాలు గణితంలో ఎక్స్పర్ట్ అయినటువంటి గణేష్ గారు ఉన్నారు. వారు జెడ్పీహెచ్ఎస్ తుమ్మడం విలేజ్ నుంచి వచ్చారు. గణేష్ గారు, మీరు చెప్పండి, మీకు సంబంధించినటువంటి నైపుణ్యంతో మీరు ఎంతో మందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి గరిష్టంగా అభ్యర్థులు మార్కులు తెచ్చుకోవాలంటే ఎలాంటి స్ట్రాటజీని వాళ్ళు అవలంబించాలి? గణేష్ గారు. ముఖ్యంగా సార్, ఇప్పుడు గురుకుల విద్యాలయాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ సుదీర్ఘకాలం తర్వాత మళ్ళీ ఒకసారి రావడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గురుకుల విద్యాలయాల్లో టీచర్లను రిక్రూట్ చేసే ఇది 2వసారి అనుకుంటాను. ఒక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గురుకుల విద్యాలయంలో ఉండే విద్యా కార్యక్రమాన్ని ఇంకా మెరుగుపరచడానికి ఇవాళ గురుకుల విద్యాలయాల యొక్క సంఖ్య కూడా పెంచే ఈ పరిస్థితులలో గురుకుల విద్యాలయాలలో అదనపు టీచర్ల రిక్రూట్మెంట్ కోసం ఇవాళ ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది సార్. దీనికోసం అభ్యర్థుల సంఖ్య
తో పాటుగా రిక్రూట్మెంట్ జరగబోయే పోస్టుల సంఖ్యకు కొంచెం తేడా ఉన్నప్పటికీ అభ్యర్థుల సంఖ్య కొంచెం ఎక్కువగా ఉన్న ఈ పరిస్థితులలో అభ్యర్థులు ఈ విషయాన్ని ముందుగా గమనించి తమ అభ్యసన స్థాయిని పెంచుకోవడానికి వాళ్ళ అవగాహన స్థాయిని పెంచుకోవడానికి ఇవాళ మనం నిర్వహించబోయే ఈ కార్యక్రమం ద్వారా మన అభ్యర్థుల అవగాహన స్థాయిని పెంచడానికి మనం ప్రయత్నం చేసే భాగంగా ఇవాళ ఇంతకుముందు కృష్ణయ్య గారు చెప్పినట్టు ఈ పరీక్షా విధానంలో ఈ రిక్రూట్మెంట్లో బహుశా ఇప్పుడున్న ప్రిలిమినరీ సమాచారాన్ని బట్టి 2 స్థాయిలలో పరీక్ష జరగబోతుంది సార్. ఒకటి ప్రిలిమినరీ, రెండవది మెయిన్స్గా. ప్రిలిమినరీలో అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు సంబంధించి ఒకే పేపర్గా వాళ్ళు పరీక్ష నిర్వహించబోతున్నారు. ఆ పరీక్ష నిర్వహించే క్రమంలో అది 150 మార్కుల పేపర్ కాబట్టి దాంట్లో వచ్చే మార్కులని మెయిన్ పరీక్ష మెరిట్గా పరిగణించినప్పటికీ మెయిన్ పరీక్షకు ఇదే అర్హత పరీక్ష కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అభ్యర్థులు మెయిన్ పరీక్షకు ఎంత ఇప్పటికే చదివి ఉన్నప్పటికి కూడా ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి మెయిన్ పరీక్షకు ప్రిలిమినరీలో అర్హత సాధించకపోతే చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉన్నది కాబట్టి ముందుగా అభ్యర్థులు ఈ ప్రిలిమినరీ స్థాయిలో ఉండే పరీక్షను సమగ్రంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రిలిమినరీ పరీక్షల్లో కూడా ఇంతకుముందు కృష్ణయ్య గారు మీరు చెప్పినట్టుగా 3 రకాల 150 నిమిషాలు 3 రకాల సబ్జెక్టులు అంటే వివిధ రకాలుగా. ఇందులో ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అబిలిటీకి సంబంధించిన ఒక విభాగం కూడా ఉన్నది. ఈ అబిలిటీకి సంబంధించిన విభాగంలో వచ్చే ప్రశ్నలు చాలా అపరిమితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక ప్రశ్నను మనకు తెలిసిన ప్రశ్నను కూడా వేరే రకంగా అంటే ఇంకా లాజిక్ మార్చి అడిగే అవకాశం కూడా ఉంటుంది. అది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్తో ఉంటుంది కాబట్టి అది కొంత మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే అభ్యర్థులకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని మిగతా సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ అభ్యర్థులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముందు నుంచే ఆ అబిలిటీకి సంబంధించిన ప్రశ్నల్ని చాలా వాటిని సేకరించి నిపుణులు రాసిన పుస్తకాలను బాగా అధ్యయనం చేసి దానికి సంబంధించిన నోట్స్లు పదే రాసుకొని దాన్ని మళ్ళీ తిరగవేసి చదివితే బాగుంటుంది. దీనికి సంబంధించిన మరొక స్టేజ్కి వస్తే దీనికి మెయిన్ ఎగ్జామ్ కూడా 2 పేపర్లు ఇవ్వడం జరిగింది సార్. అవి మ్యాథమెటిక్స్లో ఒకటి పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని, తర్వాత మ్యాథమెటిక్స్ ప్రతి సబ్జెక్ట్లోనూ ఇప్పుడు మనం మెయిన్స్కి వెళ్ళాక 2 పేపర్స్ ఉన్నాయి. 2 పేపర్స్. ఆ పేపర్లలో కూడా ఒకటో పేపర్లో 150 ప్రశ్నలు 150 మార్కులు, రెండో పేపర్ కన్సర్న్ సబ్జెక్టులు అంటే మొదటిది పెడగాజీలో 150 ప్రశ్నలు 150 మార్కులు 150 నిమిషాలు సేమ్ ఈ స్క్రీనింగ్ లాగా. మళ్ళీ రెండో పేపర్లో మెయిన్స్లో మళ్ళీ కన్సర్న్ సబ్జెక్ట్ పైన అడిగారు. ఈవెన్ ప్రతి సబ్జెక్ట్లోనూ అలా అడిగారు. అయితే ఇక్కడ ఒక మాట గణేష్ గారు, ఇది మీకు ప్రశ్న. ఇప్పుడు కృష్ణయ్య గారికి సంబంధించి జనరల్ స్టడీస్ అంటే ఈ వర్తమాన అంశాలను సమకాలీన అంశాలను అధ్యయనం చేస్తారు. మీరు జనరల్ ఎబిలిటీస్ అన్నారు గణేష్ గారు, అందులో ఈ అనలిటికల్ ఎబిలిటీస్, విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలు లేదా టీచింగ్ ఆప్టిట్యూడ్ వీళ్ళందరికీ మెటీరియల్స్ దొరుకుతాయి. ఒక ప్రత్యేకమైన అంశం ఏముందంటే మోరల్ వాల్యూస్, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఉంది. ఈ మధ్యలో ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా 2014 నుంచి వాళ్ళు ఎథిక్స్ ఆప్టిట్యూడ్ అని చెప్పేసి ఒక పేపర్ పెట్టారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాల్లో చాలా ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ వచ్చాయి కాబట్టి మనకి ప్రత్యేకంగా ఎథిక్స్, మోరల్ వాల్యూస్కి ఎక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ అనో లేకుంటే సిలబస్ లేదు. దానికి సంబంధించి ఏ రకంగా అభ్యర్థులు ప్రిపేర్ కావాలని మీరు చెబుతారు? అంటే టీచర్ను రిక్రూట్ చేసేటప్పుడు సార్ టీచర్ యొక్క కంటెంట్ను టీచర్ యొక్క నాలెడ్జ్ని బేరీజ్ వేసుకునే ప్రశ్నలు ఉంటాయి, దానికి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది. కానీ టీచర్కు ఉండాల్సిన మోరల్ వాల్యూస్ ఏవైతే ఉండాలో, సమాజం పట్ల టీచర్కు ఉండాల్సిన అవగాహన కానీ, సమాజం పట్ల టీచర్కు ఉండాల్సిన బాధ్యత కానీ, పిల్లల పట్ల టీచర్కు ఉండాల్సిన ప్రేమ కావచ్చు, అవగాహన కావచ్చు, వాళ్ళ అవసరాలు కావచ్చు, ఇవన్నీ ఒక మనిషిగా కాకుండా ఒక టీచర్గా అతనికి ఉండాల్సిన అవగాహనను మనం అంచనా వేయడానికి ఒక ఇతిమిద్దంగా ఒక కొలబద్ద అంటూ లేదు. ఇప్పుడు దానికి అది ఒక అంశంగా ఈ పరీక్షలో చేర్చడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్నలు అడిగేటప్పుడు కూడా టీచర్ యొక్క నేచర్ అంటే స్వభావం ఇవాళ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉన్నదా లేదా అని అంచనా వేయడానికి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఆ స్థాయిలో తమ అవగాహనను పెంచుకొని అలాంటి ప్రశ్నలు
సమాధానాలు చెప్పే అవగాహన పెంచుకుంటే, ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళ సందేహాలను అడిగి నివృత్తి చేసుకుంటే వాళ్ళ అవగాహన స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ పరీక్షల్లో అడగబోయే ఈ భిన్నమైన ప్రశ్నావళికి ఇవాళ జవాబులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఒకసారి ఈ అంశాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి ఈ పరీక్షలో ఇప్పుడు ఇదొక భిన్నమైన అంశం. ఏ పరీక్షలో కూడా ఇంతవరకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఒక మోరల్ వాల్యూస్కి సంబంధించి అభ్యర్థిని పరీక్షించడం అనేది ఇది మొదటిసారిగా వచ్చింది. కాబట్టి మరీ ముఖ్యంగా ఒక టీచర్ను అంచనా వేయడం, ఒక టీచర్ను రిక్రూట్ చేసేటప్పుడు ఆ టీచర్ యొక్క మోరల్ స్థాయిని, అంటే సామాజిక అంశాల పట్ల కావచ్చు, పిల్లల అవసరాల దృష్ట్యా ఇవాళ విద్యారంగంలో ఉండే ప్రధాన జీవన స్రవంతిలో నుంచి వచ్చే ఆ పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాలను పరీక్షించే అవసరాలను గుర్తించగలిగే టీచర్ని రిక్రూట్ చేయాలంటే ఇట్లాంటి ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉంది. ఇది చాలా సహేతుకమైన అంశం. కాబట్టి దీంట్లో వచ్చే ప్రశ్నలకు కూడా ఇవాళ అభ్యర్థులు తమ అవగాహన స్థాయిని పెంచుకోవాలంటే వాళ్ళ అవగాహనను కూడా ఈ పరీక్ష ద్వారా మనం పరీక్షించాలంటే ఈ ప్రశ్నలు అవసరం. ఈ అవసరాన్ని గుర్తించిన అభ్యర్థులు తమ స్థాయిని పెంచుకొని ఈ పరీక్షకు అంటే టీచరు నిజానికి నైతికత విలువలకు అసలు నిజానికి గరిష్టంగా సమాజంలో ఒక ఉత్తమ పౌరులను నిర్మించే జాతి నిర్మాత ఉపాధ్యాయుడు. అంటే తప్పనిసరిగా ఎవరికి వాళ్ళు ఒక ప్రత్యేకమైన మెటీరియల్స్ దీనికి కూడా తయారు చేసుకోవాలి. ఎక్కువగా అందుబాటులో లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను చూసి వాళ్ళు దానికి సంబంధించినటువంటి నైపుణ్యాలను నోట్ చేసుకోవాలి. మరి కృష్ణయ్య గారు మీరు చెప్పండి, ఇప్పుడున్నటువంటి సమకాలీన అంశాలు అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి రేపు ఇంకొక నెలన్నరలో మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంది. అప్పటిదాకా ఉన్నటువంటి ఈ ప్రాంతీయ కరెంట్ అఫైర్స్ అనుకోండి, లేకుంటే మన నేషనల్ లెవెల్లో, లేకుంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ప్రశ్నని కూడా ఆబ్జెక్టివ్ టైప్లో అడుగుతున్నారు. మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో వీళ్ళు రైట్ ఆన్సర్ని చూస్ చేయటం. మరి ఇప్పుడున్నటువంటి వర్తమాన అంశాలకు సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి అభ్యర్థులు, ఏ అంశాలను ప్రధానంగా వాళ్ళు ఫోకస్ చేయమని అంటారు కృష్ణయ్య గారు? ఇప్పుడున్నటువంటి కరెంట్ అఫైర్స్ అధ్యయనం చేయాలంటే మేము జనరల్గా విద్యార్థులకు ఏం చెప్తామంటే కాలేజీకి వచ్చిన తర్వాత రీడింగ్ రూమ్లోకి వెళ్ళి పేపర్స్ అన్నిటినీ తిప్పేయమని చెప్తాం. డైలీ పేపర్స్ అన్నీ కూడా ఒకసారి తిప్పేయండి. డైలీ పేపర్స్లో వచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు మీ దృష్టిలో ఏమన్నా అనిపిస్తే వాటిని ఒక రఫ్ నోట్బుక్ పెట్టి వాటిని రాసుకోమని చెప్తాం. ఒక సంవత్సర కాలంలో, ఒక 2 సంవత్సరాల కాలంలో నువ్వు రాసుకున్నటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవే కరెంట్ అఫైర్స్గా అనేక రకాలైనటువంటి పోటీ పరీక్షల లోపల వస్తున్నాయి. ఉదాహరణకి మేము చెప్తున్నాం, ఇస్రో నిన్న 104 శాటిలైట్స్ని ఒకే ఒక రాకెట్ ద్వారా పంపించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు మీకు దీనికి సంబంధించినటువంటి సమాచారం నిన్న ఏ పేపర్లో చూసినా ఈ సమాచారం దొరుకుతుంది. ఈ విధంగా వచ్చేటువంటి సమాచారాన్ని మొత్తాన్ని కూడా రాసి పట్టుకోమని చెప్తున్నాం. కృష్ణయ్య గారు, మనకి ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అభ్యర్థులు వాళ్ళ డౌట్స్ని అడుగుతున్నారు. దాన్ని మనం ప్రారంభం చేసి మళ్ళీ మనము చర్చలోకి వచ్చేద్దాము. ఇప్పుడు ఫోన్ లైన్లో మనం ఒక ప్రశ్నను తీసుకుందాం. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు చెప్పండి. నా పేరు రమేష్ అండి, కరీంనగర్ హుజూరాబాద్. రమేష్ గారు చెప్పండి. సార్, మీ మార్నింగ్ క్లాస్ విన్నాను, చాలా సంతోషంగా ఉంది సార్. తెలంగాణ గవర్నమెంట్ మా కోసం అంతా కేర్ తీసుకొని ఇలాంటి ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇంతకంటే ముందుగా గ్రూప్ 2 కూడా మేము చాలా క్లాసెస్ విన్నాం సార్ మీవి. ధన్యవాదాలు రమేష్ గారు, అడగండి. సార్, అదే సార్, మనకి మీరు 50 మార్కులను ఎలా విభజించారు సార్? ఇంగ్లీష్ లో దేనికి ఎన్ని మార్కులు వస్తాయి అన్న బ్లూ ప్రింట్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ప్రస్తుతానికైతే మనకు అలాంటి అంటే ఎగ్జాక్ట్లీ ఇన్ని ప్రశ్నలు వస్తాయని అయితే చెప్పలేము. మనకి ఇచ్చినటువంటి సిలబస్ను బట్టి మనకి 3 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అన్నారు రమేష్ గారు. దీన్ని బట్టి ప్రస్తుతానికి మనం టెంటేటివ్గా ఒక్కొక్క దానికి సమతూకంగా వాళ్ళు నిర్దేశిస్తే ఒక 50 ప్రశ్నలు రావచ్చు అన్నది అంచనా మాత్రమే. మళ్ళీ మనకు ఒక క్లారిటీ వస్తుంది. అభ్యర్థులు వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎవరికి వాళ్ళు ప్రిపేర్ కావాలి. మనకి ఇప్పటిదాకా ఫస్ట్ టైం మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడ్డాక ఈ టీజీటీ, పీజీటీ పోస్టులకి ఉద్యోగాలు ఇప్పుడు వీళ్ళు అంటే ప్రకటించడం ఫస్ట్ టైం కాబట్టి మారిన సిలబస్కి తగ్గట్టుగా మనం ప్రయత్నం చేద్దాము. అంటే ఎలా ఉంటుందనేది ముందు మనం నిపుణులను అడిగి తెలుసుకుందాం. టెంటేటివ్గా అలా మనం ప్లాన్ వేసుకుందాము. ఇప్పుడే మనతో పాటు మన కార్యక్రమంలో దీపిక గారు కూడా, వారు కరెంట్ అఫైర్స్లో వారు ఎక్స్పర్ట్, వారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. దీపిక గారు, కార్యక్రమానికి గురుకుల ఉద్యోగ గైడ్కి స్వాగతం. మరి అంటే
వారు అడుగుతున్నారు ఇప్పుడే రమేష్ గారు కరీంనగర్ నుంచి 3 అంశాలలో 50 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు దీపిక్ గారు? జనరల్ స్టడీస్కి అయితే 50 మార్క్స్ అలొకేట్ చేశారండి. కాకపోతే జనరల్ స్టడీస్లో ఒక 7-8 బ్రాడ్ ఏరియాస్ ఉన్నాయి. కానీ ఈ ఏరియా నుండి ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్పడం మాత్రం చాలా కష్టం. అట్ ద సేమ్ టైం మనము ఇప్పుడు మొన్న గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ పేపర్ గిన పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే స్టేట్ మీద చాలా ఫోకస్ ఉందండి. స్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, కరెంట్ అఫైర్స్ కానీ, సొసైటీ కానీ, హిస్టరీ కానీ, ఫార్మేషన్ కానీ, స్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నుండి ఒక 20 to 25 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనరల్ స్టడీస్ సెక్షన్లో. అది రమేష్ గారు, అది సంగతి. మనం ఇంకొక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుందాం. హలో 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 హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి మీ పేరు చెప్పండి, మీ ప్రశ్న అడగండి మేడం. హిమబిందు, మరి కరీంనగర్. హిమబిందు గారు. అవును. అయితే ఇది గురుకుల పాఠశాల పర్సంటేజ్ ఏదైనా కావాలా సార్? దీనికి పర్సంటేజ్ మీరు గణేష్ గారు మీరు చెప్తారా? ఇది అంటే 50% అని ప్రస్తుతానికి డిసైడ్ చేసినట్టుగా తెలియవస్తుంది. అంటే ఈ నోటిఫికేషను ముందుగా ప్రకటించినప్పుడు అన్ని స్థాయిలలో 60% అని వాళ్ళు అడగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషను వెనక్కి తీసుకొని మళ్ళీ ఒక కొత్త నోటిఫికేషన్ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు ప్రకటించినట్టుగా వాళ్ళు మళ్ళీ ఒకసారి దీంట్లో మార్పులు సూచించినట్టుగా పత్రికల ద్వారా తెలిసింది. అదేంటంటే ఇది 50%, దీనికి అన్ని స్థాయిలలో అంటే అన్ని క్వాలిఫైడ్ ఎగ్జామ్స్లలో అభ్యర్థులకు 50% ఉంటే సరిపోతుందని ఇప్పటికీ మనకు ప్రాథమిక సమాచారం ఉన్నది. ఈ అంశాన్ని మళ్ళీ మీకు నోటిఫికేషన్ మళ్ళీ రెండవసారి ప్రకటించబోతున్నారు కాబట్టి అందులో ఈ అంశాన్ని ప్రస్తావిస్తారు. అది 50% అని ప్రాథమికంగా ఒక నిర్ణయం అయితే జరిగింది. మరి ఇంకొక ఫోన్ కాల్ని మనం తీసుకునే కంటే ముందు దీపిక గారు మీరు చెప్పండి, ఇప్పుడున్నటువంటి వర్తమాన అంశాలు కానీ సమకాలీన అంశాలను కానీ ఈ రీజనల్గా, నేషనల్గా, ఇంటర్నేషనల్గా ఇందాక మనకి గణేష్ గారు చెప్పారు, ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది? ఇంకొక నెలన్నర టైం ఉంది. అప్పటిదాకా ఉండే వర్తమాన అంశాలను ఎలా అభ్యర్థులు చదవాలి? ముందు వాళ్ళకి తెలియాల్సింది ఏ టైం నుండి ఏ టైం వరకు చూడాలి ఈ కరెంట్ అఫైర్స్ అని. దానికి మేము యూజువల్గా చెప్పే సజెషన్ ఏంటంటే 6 months నోటిఫికేషన్ వచ్చే డేట్ను ముందు నుండి 6 months వరకు కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలని. కానీ మనము ప్రీవియస్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా మనకి ఏం అడుగుతారని తెలుసుకోవడానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే ముందైన ఎగ్జామ్స్, దాంట్లో ఉన్న ప్రశ్నలు. సో అవి మనం పరిశీలిస్తే 4.5 months 4 to 5 months మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దాంట్లో రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ 3 అంశాలు ఉంటాయి. అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది మాత్రము ప్రాంతీయ అంశాలకి మాత్రమే. దానికి మీకు బెస్ట్ గైడ్ సోర్స్ ఏంటి అంటే తెలంగాణ అని ఒక మ్యాగజైన్ వస్తుందండి, గవర్నమెంట్ పబ్లిష్డ్ మ్యాగజైన్, అది మంత్లీ మ్యాగజైన్. ప్రతి నెల గవర్నమెంట్ తీసుకున్న ప్రతి ఇనిషియేటివ్ ఆ మ్యాగజైన్లో మెన్షన్ చేస్తారు. ఆ మ్యాగజైన్ని కింద వీళ్ళు కరెక్ట్గా మేము చదవగలిగితే వాళ్ళకి కరెంట్ అఫైర్స్, రీజనల్ దాదాపుగా కవర్ అయిపోతాయి. దాని తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్కి ఏదన్నా మంచి న్యూస్ పేపర్. అయితే ఇప్పుడు అయిపోయిన ఎగ్జామ్స్కి ఎట్లా అంటే మార్కెట్లో చాలా బుక్స్ అవైలబుల్ ఉంటాయి. ఏదైనా స్టాండర్డ్ బుక్ తెలుగు మీడియంలోనూ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంటాయి. వాటిలో వాళ్ళు ఎక్కువ మటుకు ఫోకస్ చేయాల్సింది ఫ్యాక్ట్స్ మీద, జరిగిన దాని మీద విశ్లేషణ ఎక్కువ అడగరు. కరెంట్ అఫైర్స్లో జరిగిన అంశాలకు సంబంధించిన డీటెయిల్స్, ప్లేస్ ఎక్కడ, ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంకొక ఫోన్ లైన్లో ఇంకొక మిత్రులు అడుగుతున్నారు. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి మీ పేరు చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? సార్ నా పేరు కృష్ణమోహన్ సార్, జంగా. కృష్ణమోహన్ గారు మీ ప్రశ్న అడగండి. సార్ మేము ఇప్పుడు పీజీటీ తెలుగు అప్లై చేద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే, పీజీటీ తెలుగు అప్లై చేద్దాం. అయితే మాకు ఫస్ట్ పేపరు ఎంఏ తెలుగు కాబట్టి మాకు ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో వస్తుందా, తెలుగు మీడియంలో వస్తుందా? డౌట్ సార్. ఈ భాషలకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఆయా భాషల్లోనే అడుగుతారు. ఈ లాంగ్వేజెస్కి సంబంధించి హిందీని హిందీలో అడుగుతారు, ఇంగ్లీష్లో అడుగుతారు, తెలుగులో అడుగుతారు, ఒకవేళ ఉర్దూ ఉంటే ఉర్దూలో అడుగుతారు. అవి తప్ప మిగతా ఆప్షన్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో అడుగుతారు. ఇంకొక ఫోన్ కాల్ మనం రిసీవ్ చేసుకుందాం. హలో హలో సార్, నమస్కారం సార్. నమస్తే సార్, నమస్తే, చెప్పండి సార్. మేము డ్రాయింగ్ టీటీసీ చేసినాం సార్. సార్ ఓకే. తర్వాత లోయర్, హయ్యర్ 2 పాస్ అయినాం సార్ డ్రాయింగ్ లో. ఓకే.
మేము క్వాలిఫై అవుతామా సార్ క్రాఫ్ట్ టీచర్లకు? మీకు అక్కడ ఇచ్చినటువంటి సిలబస్ అందులో ఉండే అంశాలను మీరు చూసుకుంటే తప్పనిసరిగా అందులో మీరు చేసే పర్ఫార్మెన్స్ను బట్టి, అంటే మనం ఎందులో చేసాం ఏం ఎక్స్పీరియన్స్ అనే కంటే కూడా అడిగిన ప్రశ్నలకి గరిష్టంగా ఎవరు మార్కులు తెచ్చుకుంటే వాళ్ళకి అవకాశం వస్తుందండి. అంటే మేము ఎలిజిబుల్ ఉందా సార్ పోస్టుకు అని? మీరు నోటిఫికేషన్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చి ఉన్నారు, దాని అర్హత ఏంటి, ఆ నోటిఫికేషన్ ఒక్కసారి మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సైట్లోకి వెళ్ళి మీరు పీజీటీకి టీజీటీకి డౌన్లోడబుల్గా ఆల్రెడీ వాళ్ళు మనకి సిలబస్ పెట్టారు, చాలా క్లియర్గా ఉంది, అది ఫాలో కండి సార్. మీరు ఇంకొక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుందాం. హలో సార్, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీ ప్రశ్న అడగండి. సార్ నా పేరు మనోహర్ సార్. చెప్పండి సార్, మీ ప్రశ్న ఏంటి? మీరు ఏ సబ్జెక్ట్లో ప్రశ్న అడగదలుచుకున్నారో అడగండి. హలో సార్, క్వశ్చన్ చెప్పండి. 7,000 పోస్టులు ఇచ్చారు కదా సార్, నంబర్ ఆఫ్ పోస్టులు అండి. ఆ 7,000 పోస్టులలో రాజ్యాంగం ప్రకారం 33% స్త్రీలకు కేటాయించాలి సార్. ఓకే ఓకే. కానీ 70% వరకు మహిళలకు కేటాయించారు సార్. ఇది రాజ్యాంగ విరుద్ధం కదా? దీనికి సంబంధించి దీపిక గారు మీరు ఏమంటారు ఆ ప్రశ్న? రాజ్యాంగ విరుద్ధమై కాదండి, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మహిళలకి పిల్లలకి స్పెషల్ ప్రొవిజన్స్ చేసే రైట్ స్టేట్కి ఉంటుంది, అది ఫండమెంటల్ రైట్స్ కింద ఉన్న ఎగ్జామ్షన్. 33% మనకి ఈ నోటిఫికేషనే కాదు, ప్రతి స్టేట్లో వెలువడే ప్రతి నోటిఫికేషన్లో 33% విమెన్కి రిజర్వ్డ్ ఉంది. సో దాంట్లో అగెయిన్స్ట్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ విరుద్ధంగా ఏం లేదు, అది రాజ్యాంగబద్ధంగానే చేశారు అది. కాబట్టి అంటే మీరు సబ్జెక్ట్ రిలేటెడ్, అంటే అందులో ఉండే పాలసీ మ్యాటర్స్ అని కాకుండా ఇక్కడ వచ్చినటువంటి సబ్జెక్ట్ నిపుణులను ఆయా సబ్జెక్ట్స్లో మీరు ప్రశ్నలు అడిగితే చాలా చక్కని సమాధానాలు వచ్చే అవకాశం ఉంది. ఫోన్ లైన్లో ఇంకొక మిత్రులు ఉన్నారు. హలో హలో సార్, అదే సార్, నేను ఇప్పుడు ఎలిజిబుల్ అవుతేనే అవునా సార్ దానికి? మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ ప్రశ్న ఏంటి స్పష్టంగా చెప్పండి సార్. నా పేరు రాజ్బాబు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సార్, విశాఖపట్నం జిల్లా. ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు కాల్ చేస్తున్నారు. మీరు అంటే మీ ప్రశ్న ఏంటి సార్, అడగండి. అదే నేను దానికి అప్లై చేసుకోవడానికి అవుతుందా అవుతాను సార్, గురుకుల టీచర్కి. ఓకే. తెలంగాణలో అందుకని బీఈడీ చేస్తున్నాను సార్. అందుకని మీరు చూడండి, ఆ నోటిఫికేషన్లో వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు, అంటే లోకల్ ఏంటి నాన్ లోకల్ ఏంటి, దానికి సంబంధించిన అర్హత మీకుంటే తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మరి ఇందాక కృష్ణయ్య గారు మీరు చెప్పండి, మనకి అంటే ఇంకా రకరకాల అంశాలు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, లేదా వేరే వేరే సబ్జెక్ట్ సంబంధించి అన్ని కంటెంట్స్ సిలబస్లో ఉండే వాటిని కవర్ చేయడానికి మీరు ఇచ్చే ఇంకా ప్రత్యేకమైన సూచనలు? మీరు ఇంతకుముందు మోరల్ వాల్యూస్కు సంబంధించినటువంటి సమాచారం ఎక్కడ దొరుకుతుంది, ఎలా చదవాలి అనేటువంటి విషయం గురించి మాట్లాడారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి మోరల్ వాల్యూస్ లోపల బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒక పరీక్షను పెడుతున్నది. దానికి సంబంధించి కొంత మెటీరియల్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. అంటే మోరల్ వాల్యూస్కి సంబంధించినటువంటి విషయాలు ఇంటర్మీడియట్లో ఉన్నాయి. డిగ్రీ లోపల కూడా మోరల్ వాల్యూస్కి సంబంధించి మనకి ఇంతకుముందు ఉస్మానియా మహాత్మా గాంధీ యూనివర్సిటీల పరిధిలో మనకి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కొన్ని పుస్తకాలు కూడా ప్రింట్ అయ్యి మార్కెట్లో లభిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఈ ప్రిలిమ్స్లో స్క్రీనింగ్ టెస్ట్ లోపల క్వాలిఫై కావాలంటే విద్యార్థులు ఇంతకుముందు టెట్ కోసం ఏ సిలబస్ అయితే చదివారో, డిఎస్సి గతంలో నిర్వహించినటువంటి డిఎస్సి పేపర్లు, టెట్ పేపర్లు, ఈ రెండు పేపర్లు గతంలో ఉన్నటువంటి పేపర్లని బాగా చదివితే ఏ పార్టులో నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ పార్ట్ మీద ఎక్కువ చదవడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడోది ఏమిటి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు నిర్వహించినటువంటి పరీక్షలు, ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల యొక్క పేపర్లను తీసుకున్నప్పుడు ఆ పేపర్లని చదివినట్టయితే ఏ ఏ అంశాల్లో నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల కాలంలో మేడం గారు చెప్పినట్టుగా చూస్తే తెలంగాణ సంస్కృతి మీద కొన్ని ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. తెలంగాణ సంస్కృతితో పాటు తెలంగాణ లోపల ఉన్నటువంటి దళిత ఉద్యమాలు కానీ లేకుంటే ఇంకా అనేక రకాలైనటువంటి ఉద్యమాల మీద క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, తెలంగాణ చరిత్రకు సంబంధించి అన్ని రకాలైనటువంటి అంశాలని గతంలో
ఉన్నటువంటి పేపర్స్ లోపల ఏం క్వశ్చన్స్ వచ్చినాయో చదవడం చాలా అవసరం. అట్లాగే డైట్ ఎంట్రన్స్ కోసం కూడా పాత క్వశ్చన్ పేపర్స్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఈ డైట్ ఎంట్రన్స్ కానీ, బీఈడి ఎంట్రన్స్ కానీ, బీఈడి ఎంట్రన్స్ పాత పేపర్లు, ఆ తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి పాత పేపర్లు, ఏపీపీఎస్సి నిర్వహించినటువంటి పేపర్లని విద్యార్థులు ఒకసారి చదివినట్టయితే ఒక పేపర్ని పూర్తిగా సాల్వ్ చేసి హిస్టరీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, పొలిటికల్ సైన్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎకనామిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒక పేపర్ తీసుకొని దాని మీద రాసుకుంటే ఆ విధంగా ప్రిపేర్ కావడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. ఈజీగా ప్రిపేర్ కావడానికి, సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. కృష్ణయ్య గారు, అదే మనకి సైట్లో ఆల్రెడీ కొన్ని పాత ప్రశ్నలని, మాదిరి ప్రశ్నలను కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఫోన్లో మనకి ఒక మిత్రులు లైన్లో ఉన్నారు, ఆ ఆన్సర్ చెప్పి మళ్ళీ విల్ గెట్ బ్యాక్. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు చెప్పండి సార్. సార్ నా పేరు అరుణ్ కుమార్, కర్నాటక డిస్ట్రిక్ట్ జైత్యాల నుండి మాట్లాడుతున్నాను. అరుణ్ కుమార్ గారు చెప్పండి మీ ప్రశ్న. సార్, ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ లో జనరల్ స్టడీస్ ఆల్రెడీ మేము గ్రూప్ లో అప్పుడు ప్రిపేర్ అయి ఉన్నాము. ఓకే. కానీ ఇప్పుడు ఇంత షార్ట్ టర్మ్ లో స్కోరింగ్ చేయడానికి జిఎస్ ఎలా ప్రిపేర్ కావాలని అవగాహన కోసం మీకు కాల్ చేశాను. అలాగే ఇంకోటి ఏంటంటే టీఈటీ అభ్యర్థుల గురించి ఎలా ప్రిపేర్ కావాలో కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని కోరుచున్నాను సార్. ముందుగా అంటే ఎలా ప్రిపేర్ కావాలి, అంతకుముందు ఆల్రెడీ గ్రూప్ 2కి నేను ప్రిపేర్ అయి ఉన్నాను, మరి ఇప్పుడు ఉన్నటువంటి షార్ట్ టర్మ్లో అంటే ఆల్రెడీ మీకు కొంత ప్రిపరేషన్ ఉంది, మరి దీనికి సంబంధించి ఈ తక్కువ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ప్రిపేర్ కావడానికి గరిష్టంగా మరి మనము గణేష్ గారిని అడుగుదాము. గణేష్ గారు, మీరేమంటారు, ఈ తక్కువ స్పాన్లో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? సార్, దీనికి కొనసాగింపుగా ఇప్పుడు టీచర్లకు సంబంధించి ఒక మోరల్ వాల్యూస్ మీద మళ్ళీ చెప్పిన తర్వాత మిత్రుని ఫోన్ కాల్కి మనం సమాధానం. అలాగే. ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉండే మా జిల్లా పరిషత్ హై స్కూళ్ళకి, అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకి, ఇప్పుడు ఏపీపీఎస్సి రిక్రూట్ చేయబోయే ఈ గురుకుల విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులకి ఒక స్పష్టమైన తేడా ఉంది సార్ పని విధానంలో. గురుకుల విద్యాలయంలో ఉండే టీచర్లు మాకంటే ఇంకెక్కువ టైము పిల్లలకు వెచ్చించి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పనిచేసే క్రమంలో ఆ టీచరు ఆ పిల్లల పట్ల ఇంక కొంచెం మెరుగ్గా, ఇంకా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అంటే 24 hours వాళ్ళకి అక్కడే క్వార్టర్స్ ఇచ్చి ఆ స్కూల్ ప్రెమిసెస్లనే టీచర్లు నివాసం ఉండే ఏర్పాటు ఉంటుంది. కాబట్టి వాళ్ళు నిత్యం తమ పిల్లల్లాగానే ఈ పిల్లల్ని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ మేరకు విద్యాబోధన జరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక భిన్నమైన టీచర్ను రిక్రూట్ చేసే ఒక రిక్రూట్మెంట్, దీనికి సంబంధించి ఇట్లాంటి టీచర్ను రిక్రూట్ చేసేటప్పుడు వాళ్ళు ప్రశ్నలు అడిగే క్రమం కూడా ఈ ఒక భిన్నమైన పరిస్థితి ఉంటుంది. అంటే వేరే ప్రశ్నలకు ఇంతకుముందు ఇప్పుడు ఫోన్ చేసిన మిత్రుడు, నేను ఇంతకుముందు గ్రూప్ 2 ప్రిపేర్ అయినా, ఆ గ్రూప్ 2 ప్రిపరేషన్ దీనికి కొంత ఏమన్నా రిలవెంట్గా ఉంటుందంటే కొంతమేరకు రిలవెంట్గా ఉండొచ్చు, కానీ పూర్తిగా రిలవెంట్గా ఉండే అవకాశం లేదు. ప్రశ్న ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు టీచర్కు స్టూడెంట్కు మధ్యన ఒక హ్యూమన్ రిలేషన్ ఉంటుంది, టీచర్ స్టూడెంట్ రిలేషన్ ఉంటుంది. ఈ రిలేషన్స్ని టీచర్ మెయింటైన్ చేసేటప్పుడు అతని యొక్క ఆంతర్యం, భావన ఎట్లా ఉండాలి, అతని మానసిక స్థితి ఎట్లా ఉండాలి, పిల్లవాడి యొక్క వైయక్తిక వైవిధ్యాలు ఎట్లా ఉంటాయి, ఆ భిన్నంగా ఉండే ఆ పిల్లల యొక్క మానసిక స్థితిని బట్టి టీచరు తన పని విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గణేష్ గారు, అడిగిన ప్రశ్నలో ఈ తక్కువ టైంలో అంటే ఇప్పుడు వారు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఉదాహరణకు లోతైన అధ్యయనం చేసి వారు విస్తృతంగా కంటెంట్ అంతా కవర్ చేసి ఉంటే ప్రశ్నను ఎలా అడిగినా వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ మాత్రమే నేను ప్రిపేర్ అయ్యానంటే అది కొంచెం కష్టమే వాళ్ళకి. కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ దే ప్రిపేర్. అయితే ఒక పరీక్షకు ప్రిపరేషన్ ఇంకో పరీక్షలో పూర్తిగా అది రిలేటెడ్ కాదు సార్, దాన్ని బదలాయింపు చేయలేం. ఏ పరీక్షకు ఆ పరీక్ష భిన్నంగా ఉండే అవకాశం. వారు ఇంకేదో బిఎడ్ సంబంధించిన ప్రశ్న అడిగారు. దీపిక్ గారు, మీరు ఏమంటారు, ఆ ప్రశ్నను మీరు విన్నారు? నేను జనరల్ స్టడీస్ గురించి అయితే చెప్తానండి. గ్రూప్ 2కి తను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను అన్నారు. గ్రూప్ 2కి చాలా డెప్త్లో ఉంటుంది వీళ్ళకి సబ్జెక్ట్. ఇప్పుడు మీరు ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ తీసుకోండి, గ్రూప్ 2లో ప్రిపేర్ అయితే ప్రతి అంశం తెలియాలి. కానీ దీంట్లో జనరల్ స్టడీస్ 50 మార్క్సే కాబట్టి ప్రతి అంశం మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. చాలా కీ టర్నింగ్ పాయింట్స్, మైల్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం బాగా రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఎక్కువ డెప్త్లోకి వెళ్ళాల్సిన పని ఉండదు జనరల్ స్టడీస్. ప్రతి అంశానికి సంబంధించి యు షుడ్ బి లైక్ ఎ జెంటిల్మెన్, నోయింగ్ సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఇన్ ఎ వే, అన్నీ తెలియాలి. కానీ ఇన్ డెప్త్ అవసరం లేదు. గ్రూప్ 2 అంటే ఇన్ డెప్త్ తెలియాలి, అది తేడా. చాలా సంతోషం. ఇప్పుడు మనకి ఫోన్ లైన్ లో ఇంకొక మిత్రులు రెడీగా ఉన్నారు, ఆన్సర్ చేద్దాం. హలో
హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ ఏం లేదు సార్, నేను బీఎడ్లో బయోసైన్స్ చదివాను సార్. ఓకే సార్ అయితే ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించిన సిలబస్లో ఓకే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేది ఇప్పుడు నాకు సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకు కొత్త సిలబస్. అవునండి, అవును. అంటే ఎబిలిటీస్ మ్యాథ్స్ వాళ్ళకు ఓకే, మాకు సైన్స్ వాళ్ళకి మాత్రం కొత్త సిలబస్. అవును. అయితే ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ కు ఉన్న టైం మాత్రం తక్కువ టైం ఉంది. అవునండి. ఎగ్జాక్ట్లీ ఒక 40 days ఉండొచ్చు అటు ఇటు. ట్రూ ట్రూ. అయితే ఈ తక్కువ టైంలో ఈ 2 సబ్జెక్టులు ఎక్కువ కవర్ చేయాలంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలని కొంచెం అడ్వైజ్ చేయండి సార్. అదే మనకి ఇందాక చెప్పారు సార్ వాళ్ళు, మేడం కూడా చెప్పారు. ఈ అంటే కొన్ని పుస్తకాలు కూడా ఈ మోరల్ వాల్యూస్, ప్రొఫెషనల్ ఎథిక్స్ వాటికి సంబంధించి కొన్ని పుస్తకాలను కూడా గణేష్ గారు సార్ సజెస్ట్ చేశారు. తర్వాత జనరల్ స్టడీస్లో మీకు దాదాపుగా 8 టాపిక్స్ వాళ్ళు ఇచ్చి ఉన్నారు. మన కరెంట్ అఫైర్స్ అని, లేకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని. సో మరి దానికి సంబంధించి ఇందాక మేడం చెప్పినట్టు పూర్తి ఇన్డెప్త్ అక్కర్లేకున్నా అన్ని అంశాలను కవర్ చేసేట్టుగా ఆబ్జెక్టివ్ టైప్గా ప్రిపేర్ అవుతే సరిపోతుందన్నారు. కాబట్టి మీరు ఒకసారి సిలబస్ను చూడండి, ఉన్న సమయాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి, మీకున్న అవగాహన ఎంత, ఉన్నంతలో మళ్ళీ ఎలా ప్రిపేర్ కావచ్చు. మనకి అకాడమీ బుక్స్ ఉన్నాయి. మన టీవీ అంతకుముందు గ్రూప్ 2లో అద్భుతమైనటువంటి నిపుణులను ఇక్కడికి ఆహ్వానించి వారి చేత ఎంతో శ్రమకు వచ్చి రకరకాల ప్రోగ్రామ్స్ని ఉచితంగా యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అవి చాలా ఎగ్జాస్టివ్గా ఆ వీడియోస్ అన్ని అందుబాటులో ఉన్నవి. బహుశా మీ రిలేటెడ్ ఆస్పెక్ట్లో మీరు వాటిని చూడవచ్చు. అదేవిధంగా మరి వాటిని చూసి మీరు గరిష్టంగా మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మన టీవీ కూడా ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో నిర్వహించడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. ఇది వచ్చిందే తెలంగాణ విద్యార్థులకి అందరికీ సమన్యాయం చేయడానికి ఈ ఛానల్ మనకు రావడం చాలా ఆనందదాయకం. మరి దీపిక్ గారు మీరు చెప్పండి, మనకి సోషల్ ఎక్స్క్లూజన్ అనే అంశాన్ని ఒకటి మనకి సిలబస్లో పెట్టారు. మరి ఈ ఇంక్లూజివ్ పాలసీస్ని దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించి ఏమంటారు? ముందు సోషల్ ఎక్స్క్లూజన్ అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే సోషల్ ఎక్స్క్లూజన్ కాన్సెప్ట్ ఏంటి, ఎవరైతే పూర్తి స్థాయిలో సొసైటీలో పాల్గొనలేకపోతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అన్టచబిలిటీ వల్ల ఎస్సీస్, ఎస్టీస్, విమెన్, వీళ్ళని మనం వల్నరబుల్ సెక్షన్స్ అంటాం. ఈ వల్నరబుల్ సెక్షన్స్కి సంబంధించి గవర్నమెంట్ తీసుకున్న డిఫరెంట్ పాలసీస్. అయితే దాన్ని అప్రోచ్ అవ్వాల్సిన విధానం ఏంటంటే ఫస్ట్ ఆ వల్నరబుల్ సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి ఇండియాలో, విమెన్, ఎస్సీస్, ఎస్టీస్, సీనియర్ సిటిజన్స్, చిల్డ్రన్, వీళ్ళందరూ వల్నరబుల్ సెక్షన్స్. దానికి సంబంధించి 3 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. ఒకటేమో కాన్స్టిట్యూషన్ పరంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకున్న ప్రొవిజన్స్. సెకండ్ ఏంటంటే వాళ్ళ కోసం అని చేసిన లాస్. థర్డ్ వాళ్ళ కోసం పనిచేసే ఇన్స్టిట్యూషన్స్. ఫోర్త్ వచ్చేసి స్కీమ్స్. ఈ 4 పరంగా డివైడ్ చేసుకుంటే వాళ్ళకి చాలా చాలా ఈజీ అవుతుంది చదవడం. కాన్స్టిట్యూషన్ పరంగా అయిన తర్వాత లాస్ అన్నారనుకోండి, ఇప్పుడు విమెన్ రిలేటెడ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కనీసం అది ఏ ఇయర్లో ఎనాక్ట్ అయింది, దాని పర్పస్ ఏంటి, ఇంతవరకు తెలుసుకున్నా సరిపోతుంది. చిల్డ్రన్ అంటే చైల్డ్ లేబర్ యాక్ట్, లాస్ట్ ఇయర్ 2 మేజర్ అమెండ్మెంట్స్ జరిగినాయి. ఒకటేమో చైల్డ్ లేబర్ యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్. దానికి చేసిన చేంజెస్ వాళ్ళు గిన చూసుకుంటే వాళ్ళ కరెంట్ అఫైర్స్లోనూ అది కవర్ అవుతుంది, దీంట్లోనూ కవర్ అవుతుంది. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది సపరేట్ సబ్జెక్ట్ కాదండి. ప్రతి సబ్జెక్ట్లో లేటెస్ట్గా అయిన అంశాలని అప్డేట్ చేసుకోవడమే. సో ఫస్ట్ బేసిక్స్ చదువుకొని కరెంట్ అఫైర్స్ చదివితే వాళ్ళకి ఈజీ అవుతుంది గుర్తుపెట్టుకోవడం. థ్యాంక్ యూ దీపిక్ గారు. గణేష్ గారు మీరు చెప్పండి, డేటా ఇంటర్ప్రిటేషన్ మనకి అంటే మళ్ళీ నిపుణులను అడిగే ముందు మనకి ఫోన్ లైన్లో మిత్రులు ఉన్నారు, ఆన్సర్ చేసి విల్ గెట్ బ్యాక్. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్ మీ ప్రశ్న, మీ పేరు. సార్ నా పేరు పి భరత్ అండి. భరత్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ నేను చేస్తున్నారు? నల్గొండ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. ఓకే. జనరల్ స్టడీస్ లో ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఉంది కదా సార్? అవునండి గణేష్ గారు, ఉందండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద. దానికి సంబంధించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, దాని పరిధి ఎంత వరకు ఉంటుంది? కృష్ణయ్య గారు మీరు చెప్పండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి, లేకుంటే దాని పొలిటికల్ సిస్టము, గవర్నెన్స్, ఆ పబ్లిక్ పాలసీ యొక్క ఎక్స్టెంట్, దాని పరిధి గురించి భరత్ గారు అడుగుతున్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు ముఖ్యంగా 1772 నుండి 1950 జనవరి 26 వరకు ఉన్నటువంటి రాజ్యాంగ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ అధ్యయనం చేయాలి. ఇక పొలిటికల్ సిస్టమ్ను తీసుకున్నప్పుడు భారత రాజకీయ వ్యవస్థ లోపల మనకి రాష్ట్రపతి నుండి గ్రామ పంచాయతీ వరకు, లోకల్ గవర్నమెంట్ వరకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇవన్నీ కూడా పొలిటికల్ సిస్టమ్ లోపల ఇవన్నీ కూడా భాగం అవుతాయి. ఈ పొలిటికల్ సిస్టంలో ఉన్నటువంటి వీటన్నిటి గురించి అధ్యయనం చేస్తే ఒక్కొక్క దాని నుండి ఒక్క క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. పొలిటికల్ సైన్స్లో మీరు జనరల్గా చూడండి, రాష్ట్రపతి నుంచి, పార్లమెంటు నుంచి, ఉపరాష్ట్రపతి నుంచి, సుప్రీంకోర్టు నుంచి, హైకోర్టు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి,
హక్కుల నుంచి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నుంచి, ఇవన్నీ పొలిటికల్ సిస్టంలో భాగం. వీటన్నిటి నుంచి కూడా ఒక్కొక్క విభాగం నుంచి ఒక్కొక్క క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇంగ్లీష్కు సంబంధించి 10వ తరగతి స్థాయిలో బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇందాక ఒక మిత్రులు అడిగారు ఎన్ని ప్రశ్నలు వస్తాయని. మరి కరెంట్ అఫైర్స్, జనరల్ ఎబిలిటీస్, జనరల్ స్టడీస్కు కాగా వాటికి సింహభాగం అంటే మనం కేటగరైజ్ చేయగా ఇంగ్లీష్కు సంబంధించి నిజానికి ప్రతి వ్యాకరణ అంశాన్ని దీంట్లో పేర్కొన్నారు. అసలు ఇంగ్లీష్లో మనం ఆ గ్రామర్ని, ఆ అంశాలను నేర్చుకుంటే లైఫ్ అంతా ప్రతి పోటీ పరీక్షకి గ్లామరస్గా ముందుకెళ్ళొచ్చు. ఆర్టికల్స్ ఉన్నాయి, టెన్సెస్ ఉన్నాయి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, మోడల్ వర్బ్స్, ఆక్సిలరీస్, అంటే ఇది లేదు అన్నట్టు కాకుండా వ్యాకరణానికి సంబంధించిన అన్ని అంశాలు దాదాపు మనకు స్కూల్ స్థాయిలో 7th, 8th క్లాస్ నుంచే సీరియస్ వ్యాకరణ అంశాలు వస్తాయి. దానికి సంబంధించి ప్రతి అంశాన్ని లోతుగా తెలిసిపెట్టుకోవాలి. కేవలం వ్యాపార మెళకువలు నేర్చుకుంటే లాభం లేదు, వ్యాపారం నేర్చుకోవడం మనం అది ముఖ్యం. సో దట్ ఓన్లీ మెళకువలు నేర్చుకుంటే ఆ మెళకువలు పనిచేసినంత వరకే ఉపయోగపడతాయి. ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ అంటే లిటిల్ జాయింట్ అని అర్థం. అయితే దాంట్లో అది మనం ఏమనుకుంటాం, ఏఈఐఓ వస్తే యాన్ వాడాలి, ఎన్ అంకుల్, ఎన్ ఎగ్ అని. మరి వాట్ అబౌట్ యూరోపియన్, ఈతో స్టార్ట్ అవుతుంది, యూనివర్సిటీ, వీటి దగ్గర మనం ఆ వాడాల్సి వస్తుంది, ఆ యూనివర్సిటీ. అక్కడ అక్షరాన్ని చూస్తే మోసపోతాం. ఒక్కోసారి ఎస్ఐ, ఎంఎల్ఏ, ఎంపీ లాంటివి తీసుకుంటే అక్కడ కాన్సనెంట్ ఉన్న ఎన్ఎస్ఐ, ఎన్ఎంఎల్ఏ, ఎన్ఎంపీ అనాలి. కాబట్టి ఇలా మనం వ్యాపారం నేర్చుకొని లోతైనటువంటి అంశాలను గరిష్టంగా తెలుసుకుంటే ఆంగ్లం లాంటి భాషని, ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు చాలా నిట్టూరుస్తుంటారు, నాకు అన్ని సబ్జెక్ట్స్ బాగా కవర్ అయ్యాయి కానీ ఆంగ్లంలో మాత్రం నేను చాలా కష్టపడుతున్నాను అని. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. దానికి విజయం సాధించడానికి చెయ్యగలిగిందల్లా చేస్తే లాభం లేదు, చెయ్యవలసిందల్లా చెయ్యాలి. కాబట్టి మనకు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, మనకుండే సామర్థ్యాలేంటి, వాటిని బేరీజ్ వేసుకొని ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. ఏవైనా డౌట్స్ ఉంటే ఒక పాయింట్ వైజ్గా రాసుకోవాలి. వీలైతే ఒక ఎక్స్పర్ట్ దగ్గర టైం తీసుకొని ఉన్నటువంటి పుస్తకాల్లో స్వాధ్యయనం చేయడానికి కుదరకపోతే అది సహోద్యోగి కావచ్చు, మిత్రులు కావచ్చు, కూర్చొని చర్చ చేసి ఎక్స్పర్ట్ యొక్క అడ్వైస్ తీసుకుంటే ఇంగ్లీష్లో మనకి వొకాబులరీ అడుగుతున్నారు, సెంటెన్స్ అండ్ చూజింగ్ అప్రోప్రియేట్ వర్డ్స్ ఉన్నాయి, తర్వాత కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఉన్నాయి, ఎక్కడ ఎర్రర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఎర్రర్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళది స్మిత్ పియర్స్ అనే రచయిత రాసిన, వాళ్ళు ఏం చేశారు, ప్రత్యేకంగా భారతీయ విద్యార్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తారు అని ఒక చిన్న బుక్లెట్ని వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేశారు. చాలా పాపులర్ పుస్తకం. అందులో తీసుకొని వాళ్ళు చెప్తారు ఇంగ్లీష్లో కజిన్ బ్రదర్ అనొద్దు, ఎందుకంటే ఆంగ్లేయులు కజిన్ అంటారు. అక్క అయినా, చెల్లెలైనా, పెదనాన్న, చిన్నాన్న, మామ, అందరి పిల్లలు అందరికీ కజిన్సే, ఒక మ్యారేజ్ రిలేషన్ తప్ప. కాబట్టి హీఈస్ మై కజిన్ బ్రదర్ అనకండి, హీఈస్ కజిన్. ఇంకా దీనికి కారణాలు అక్కర్లే. అలాంటివి ఆ ఇంగ్లీష్ ఎర్రర్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అనే పుస్తకంలో ఉన్నాయి. అది గనక చదివితే చాలా వరకు భారతీయ విద్యార్థులు చేసే భాషా దోషాలకు సంబంధించి వాళ్ళు ఈవెన్ స్పెల్లింగ్ రూల్స్, నౌన్స్, ప్రొనౌన్స్, భాషా భాగాల్లో ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తారు ఉన్నాయి. మార్కెట్లో కూడా చాలా మంచి మంచి పుస్తకాలు ఎక్స్పర్ట్స్ రాసినవి ఉన్నాయి. ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ వాళ్ళు రాసినటువంటి బేసిక్ గ్రామర్ పుస్తకాలు కూడా చాలా ఉపయోగపడతాయి. వాటిని కనుక ఫాలో అవుతే ఆంగ్ల భాషలో, అంటే ఎవరైతే ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు సాధిస్తారో మిగతా మార్కులు ఈజీగా తెచ్చుకుంటారు కొద్దిగా గొప్ప కష్టపడి. లాంగ్వేజ్ అనేసరికి వాళ్ళు బెంబేలెత్తిపోతుంటారు. అది అవసరం లేదు. కాబట్టి అప్రోప్రియేట్గా మీరు ప్లాన్ వేసుకొని చదివితే చక్కని మార్కులు తెచ్చుకోవచ్చు, విజయ ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. అదేవిధంగా గణేష్ గారు మీరు చెప్పండి, డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి జనరల్ ఎబిలిటీస్లో మనకు ఒక అంశం ఉంది. దానికి సంబంధించి అభ్యర్థులు ఏం చేయాలి? ఈ డేటా ఇంటర్ప్రిటేషన్కి పర్టికులర్గా కంటెంట్ హెడ్డింగ్స్ ఏమి ఉండవు సార్. కాకపోతే ఏంటంటే అభ్యర్థులు ఒక ప్రిలిమినరీగా ఒక విషయాన్ని ఏం గమనించాలంటే, ఈ బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించిన సారీ అండి అంతరాయానికి ఒక ఫోన్ లైన్లో మిత్రుల ద్వారా తీసుకొని మళ్ళీ డేటా ఇంటర్ప్రిటేషన్కి వద్దాం. హలో హలో నమస్తే అండి. నమస్తే. హలో హలో సార్ చెప్పండి. నమస్తే సార్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్, పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరి తరపున మీకు నమస్కారం అండి. సార్ నా పేరు విశ్వం సార్, నాది యాదాద్రి డిస్ట్రిక్ట్ మోత్కూరు మండలం. విశ్వం గారు అవును సార్ చెప్పండి. సార్ ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అని చెప్పి మీరు తెలంగాణ రాష్ట్రం కోసం చేసిర్రు సార్. కేసీఆర్ గారు కూడా మరి నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు కొద్దిగా సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు సార్. విశ్వం గారు సార్ ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే పెట్టి మరి పట్టణ ప్రాంతాలలో చదువుకున్నటువంటి ఇంగ్లీష్ మీడియంలో
ధనవంతులు అయినటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వడం, ఇంగ్లీష్ నాలెడ్జ్ ను పరీక్షించడం కోసం ఒక 50 మార్క్స్ అయితే ప్రిలిమినరీలో కూడా ఇంగ్లీష్ ను పరీక్షించడం కోసం పెడుతురు కదా సార్. అంటే ఇందాక మనం అనుకున్నాం 50 మార్క్స్ ఖచ్చితంగా ఉంటాయని, దాంట్లో ఖచ్చితంగా లేదండి. సబ్జెక్ట్స్ యొక్క సింహభాగం దాని ప్రాధాన్యతను బట్టి ప్రశ్నల సంఖ్య ఎలానైనా మారవచ్చు. విశ్వం గారు ఓకే సార్, నేను అనేది అంటే ఇంగ్లీష్ లో కాకుండా తెలుగు ఇంగ్లీష్ రెండిట్లలో చేస్తే బాగుంటుంది కదా సార్. ఇప్పుడు ఈవెన్ సివిల్ సర్వీస్ కూడా ప్రాంతీయ భాషలో రాసుకునేటువంటి అవకాశం కోసం పరిశీలిస్తున్నటువంటి క్రమంలో మన మాతృభాష అయి ఉన్నటువంటి తెలుగును కూడా నెగ్లెక్ట్ చేసి తెలుగు మీడియం అనేది సరే, ఏదేమైనా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండడం ఓకే, కానీ మరి కనీసం పేపర్ తెలుగు ఇంగ్లీష్ లోనన్నా ఉంటే కనీసం గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం కదా సార్. విశ్వం గారు, మీరు అడిగేది అది పాలసీ మ్యాటరు. తప్పనిసరిగా ప్రభుత్వం దాన్ని గమనిస్తుందని, దానికి సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాము. మనము సబ్జెక్ట్ రిలేటెడ్గా ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే వాటిని స్వీకరిద్దాం తప్పనిసరిగా. మరి గణేష్ గారు, మీరు ఇందాక అన్నట్టు డేటా ఇంటర్ప్రిటేషన్ మీద చెప్పండి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి ఈ బ్యాంకు ఎగ్జామ్స్ గతంలో ఉన్న అన్ని పోటీ పరీక్షలలో ఆ ప్రశ్నల యొక్క సరళిని ఒకసారి ఈ సందర్భంగా అభ్యర్థులు చూస్తే బాగుంటుంది సార్. ఇంకోటి ఏంటంటే ఈ అబిలిటీ ప్రశ్నల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా హై స్కూల్ స్థాయిలో ఉండే అర్థమెటిక్ ఉంటుంది. దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎవరైతే అభ్యర్థులు హై స్కూల్ స్థాయిలో ఉండే అర్థమెటిక్ మీద పట్టు కలిగి ఉంటారో, ముఖ్యంగా 4 ఫండమెంటల్ ఆపరేషన్స్, కూడిక, తీసివేత, గుణకారం, భాగాలు, ఇట్లాంటి ఆపరేషన్స్ మీద ఒక అవగాహన కలిగి ఉండి స్పష్టంగా హై స్కూల్ మ్యాథమెటిక్స్ కనుక ముఖ్యంగా అర్థమెటిక్, మళ్ళీ ఆ అర్థమెటిక్ మీద అవగాహన కలిగి ఉంటే ఈ ఎబిలిటీలో వచ్చే ప్రశ్నల యొక్క లాజిక్ అంతా కూడా అర్థమెటిక్ బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఈ అర్థమెటిక్ను మొదలు ఈ అభ్యర్థులు బాగా ప్రాక్టీస్ చేసి, ముఖ్యంగా హై స్కూల్లో ఉండే ఇవాళ ఎగ్జిస్టెన్స్లో అంటే ఇవాళ మనకు కరికులంలో ఉన్న మ్యాథమెటిక్స్ బుక్స్ అన్నీ ముఖ్యంగా 6th to 10th కాకపోయినా 6th to 8th అర్థమెటిక్ బాగా ఉంటుంది. కాబట్టి ఆ అర్థమెటిక్ బ్యాక్గ్రౌండ్ ఒకటి గమనించాలి. ఈ ఎబిలిటీకి సంబంధించి ఒకటి ఏంటంటే సార్, ఇంగ్లీష్లో ఎక్కువ పబ్లికేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా సెంట్రల్ పబ్లికేషన్ టెక్స్ట్ బుక్లలో అర్థమెటిక్ మన పుస్తకాల కంటే ఇంకా మెరుగ్గా ఉండే అవకాశం ఉన్నాయి కూడా, అది చూస్తే బాగుంటుంది. తర్వాత అగర్వాల్ పబ్లికేషన్స్ కూడా ఈ అర్థమెటిక్ సంబంధించి మంచి సమాచారాన్ని ఇస్తున్నది. ముఖ్యంగా వాళ్ళు బ్యాంక్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని అగర్వాల్ పబ్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ఈ సందర్భంగా అగర్వాల్ పబ్లికేషన్స్, సెంట్రల్ పబ్లికేషన్ టెక్స్ట్ బుక్స్ ఒకసారి చూస్తే డేటా ఇంటర్ప్రిటేషన్కి చాలా ఉపయోగకరంగా. అద్భుతం. దీపిక్ గారు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ, తెలంగాణ అంటేనే ప్రపంచ స్థాయిలో సంస్కృతి సంప్రదాయాల్లో దానికి అదే సాటి లేదేది దానికి పోటీ. మరి ఈ సంస్కృతి సంప్రదాయాలు, కల్చరు, హెరిటేజు, ఇది కూడా కరెంట్ అఫైర్స్లో ఒక ప్రధానమైన అంశం. దానికి సంబంధించి ఎలా ప్రశ్నలు అడగవచ్చు, అభ్యర్థులు ఎలా చదవాలి? ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఈ 4-5 నెలలలో మన దగ్గర జరిగిన అన్ని పండుగల గురించి చాలా జాగ్రత్తగా దానికి సంబంధించిన ప్రతి అంశం గమనించాలి. ఇంకొకటి, పండుగలు ఒకటే కాకుండా మన దగ్గర ఇప్పుడు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. మీరు గమనించండి, ఇప్పటి వరకు అయిన ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్కి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది. సో అది మన ఆర్ట్, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్కి సంబంధించిన విషయం. ఇవన్నిటి మీద బాగా డీటెయిల్డ్గా చదవాలి. ఇవి మీకు గూగుల్లోనైనా దొరికిపోతాయి, తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. కానీ నన్ను అడుగుతైతే వీళ్ళు ఇవన్నీ చదవాలంటే స్కూల్ బుక్స్, సోషల్ స్టడీస్ ఒక్కసారి 6 to 10 బుక్స్ చదివితే ఎలాంటి అంశాలు ఉన్నాయంటే దాంట్లో అసలు మనం మామూలుగా ఇక్కడ పుట్టి పెరిగిన మనకి కూడా తెలియని అంశాలు వాళ్ళు కవర్ చేశారు. అందులో చాలా బాగున్నాయి అసలు ఆ పుస్తకాలు. సో 6 to 10 కంపల్సరీగా సోషల్ స్టడీస్ చదివితే వాళ్ళకి చాలా లాభం ఉంటుంది. అది కాకుండా తెలుగు అకాడమీ కల్చర్ మీద, హిస్టరీ అండ్ కల్చర్ మీద బుక్ ఉంది, అది చదవచ్చు. ప్రైవేట్ పబ్లికేషన్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అయితే ఈ 2 చదివితే సరిపోతుందండి. చాలా సంతోషం. గణేష్ గారు, మీరు చెప్పండి, మరి టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి అభ్యర్థులు ఎలా ప్రిపేర్ కావాలి? ముఖ్యంగా టీచింగ్ ఆప్టిట్యూడ్కి వస్తే సార్, ఈ వాళ్ళు టెట్ ఎగ్జామ్స్ రాసే ముందు వాళ్ళకు బేసిక్ క్వాలిఫికేషన్ డిఎడ్, బిఎడ్ లాంటి ఎగ్జామ్స్ రాసే ముందు అకాడమీ పబ్లికేషన్స్, ముఖ్యంగా కాకతీయ పబ్లికేషన్స్ బుక్స్ ఉన్నాయి సార్. ఆ తర్వాత వచ్చి తెలుగు అకాడమీ వాళ్ళు కూడా మామూలుగా వాళ్ళ కరికులానికి సంబంధించిన పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి తరోగా ఆ పుస్తకాలను కనుక అభ్యర్థులు తిరిగేస్తే ఈ టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నలకు దేనికైనా సరి అయిన సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి అభ్యర్థులు ఆ పుస్తకాలన్నింటినీ ఒకసారి చూసుకోవడం మంచిది. తర్వాత ఇతరత్ర ఇవాళ మార్కెట్లో చాలా
ప్రతి దినపత్రిక కూడా ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ మీద చాలా ప్రశ్నల్ని పబ్లిష్ చేస్తున్నది. అభ్యర్థులు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టుగానే ఇవాళ దినపత్రికలలో వచ్చే ఈ మెటీరియల్ కూడా చూస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఉపయుక్తంగా ఉంటుంది. ఈ సందర్భంగా అది చాలా అవసరం కూడా. కాబట్టి అభ్యర్థులు ఆ మేరకు గమనించాల్సింది. అది ఇంకొక అంటే ఇప్పుడు మనకున్నటువంటి ఈ ఎక్స్ప్లోజన్ ఆఫ్ మీడియాలో లేకుంటే మనకి ఇంటర్నెట్ ఇవన్నీ చూస్తే ప్లస్ పాయింట్ ఏంటంటే మెటీరియల్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. మైనస్ పాయింట్ అంటే ఇమ్మీడియసీ ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్ వచ్చేసి అన్అథెంటిసిటీ. దేనిపైన డిపెండ్ కావాలి, దేనిపైన డిపెండ్ కాలేము, అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ కేవలం మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి కదా, మనం 100 మందిని 100 గిటార్లు కొంటే గిటార్ల ఓనర్లం అవుతాం తప్ప గిటారిస్టులం కావు. గిటారిస్ట్ కావాలంటే సాధన చేయాలి. కాబట్టి క్వాలిటేటివ్ మెటీరియల్ని వాళ్ళు లిమిటెడ్గా తీసుకొని పదే పదే అదే అన్నట్టు ప్రిపేర్ కాగలిగితే చాలా బాగుంటుందనేది ఒక అభిప్రాయం. మరి ఇంకా మనకి జనరల్ స్టడీస్లో మనకి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక స్వల్ప విరామం తీసుకుందాము. విరామం తర్వాత మళ్ళీ చాలా అంశాలను మనం నిపుణులను అడిగి తెలుసుకుందాము. మళ్ళీ ఒకసారి కలుద్దాం. లెట్ us take a short break.